రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద ఇటీవల జరిగిన ఘటనలో మృతి చెందిన మెడికో డాక్టర్ ప్రియాంకకు సంతాపం వ్యక్తం చేస్తూ కాకినాడలో చేయూత స్వచ్ఛంద సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు బలికొంటున్న వారిపై కఠినంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక విలువలు బోధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పిలుపునిచ్చారు. అనంతరం మద్యం సేవించి వాహనాలు నడపవద్దు, డాక్టర్ ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలి, ఆమె తల్లిదండ్రులకు మనోధైర్యం కలగాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చేయూత అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి నారాయణమూర్తి, అలీం, మహిళా విభాగం అధ్యక్షురాలు తేజస్వి, ప్రధాన కార్యదర్శి సుందరి, మంజుల, అంగడ లక్ష్మి, సత్యకీర్తి, మోకా పద్మ, సామాజికవేత్త ఆకుండి సూర్య, రామకృష్ణ, దేవా ఫౌండేషన్ రాజేష్, ఊపిరి ఫౌండేషన్ వర్మ, హోప్ ఫర్ చేంజ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యత ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అదే తల్లిదండ్రులు బాధ్యతగా ఉన్నట్లయితే ఇలాంటి అగాత్యాలు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి కాకినాడలో మేము కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున మాకు సపోర్ట్ చేస్తున్నాయి. దాంట్లో మన మిత్ర బృందం ఉంది, అలాగే గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఉంది, అలాగే ఉల్వాల్ ఫర్ ఆలియో ఉంది, నవ్వుకేసి, అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు. దీంట్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా సొసైటీ కోసం మేము ఈ రోజు చేసిన ఎయిర్పోర్ట్ చేసిన కార్యక్రమానికి మద్దతుగా నిలిచినందుకు, ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన బాధ్యత సామాజిక స్పృహ వైపు ఉండాలి. కాబట్టి మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇది యొక్క బాధ్యతగా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనని మార్చుకోవాలని, అంటే పిల్లలు గారాబం ఉండొచ్చు కానీ